రిటైర్డ్ ఉద్యోగులకు 1000 కోట్లు బకాయిలు రిలీజ్ చేసింది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదన్నారు మంత్రులు. వదంతులతో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మన అవసరాలకు సరిపడా ఇంధనం సిద్ధంగా ఉందన్నారు మంత్రులు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరుటి కంటే ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచిందన్నారు మంత్రులు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్ల నిధులను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా నెలకు 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీతో మార్చి 2026 వరకు ప్రతి నెల ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ చైర్మన్ పి దోర్జీ గ్యాంబా, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్. సీఎంతో గోదావరి రివర్ బోర్డుకు సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ కలిశారు. పెట్రోల్ డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదని, ప్రజలకు కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంధన సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచామని చెప్పారు. వ్యవసాయ అవసరాలకు అవసరమైన డీజిల్ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సప్లై సరిగ్గా లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో యూరియాను సప్లై తగ్గించి తమ సర్కార్ను ఇబ్బంది పెట్టిందన్నారు. అయినా తాము ప్రజాపాలన పేరుతో ప్రజల ముందుకు వెళ్లి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి. పాలేరులో ప్రజాపాలనలో భాగంగా పొరపాటు చేసిన ప్రజా దర్బారు పేరు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో క్రీడా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యార్థులకు చేయూతనందిస్తే రాష్ట్ర, నేషనల్ స్థాయిలో రాణిస్తారన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఫోకస్ పెట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్-16 గర్ల్స్ ఫుట్బాల్ లీగ్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేశారు మంత్రి వివేక్. అందరూ కూడా వారు నిజంగా సక్సెస్ఫుల్ కావాలనుకుంటే స్పోర్ట్స్ లో కూడా కొంచెం టైం కేటాయించి స్పోర్ట్స్ ఆడినప్పుడే వాళ్ళందరికి క్యారెక్టర్ కూడా మంచిగా బిల్డప్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా ఫ్యూచర్ లో ఉండాలనుకుంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాకాలంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జూన్లో ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. హనుమకొండ జిల్లా ముల్కనూరులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్రంలో సరస్వతి అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కాళేశ్వరంలో మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరుపుతామన్నారు. సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సరస్వతి అంత్య పుష్కరాల పోస్టర్, అధికారిక టీజర్ ను ఆవిష్కరించారు. పుష్కరాలకు 30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఏడాదిలోనే 4 లక్షల ఇండ్లు కట్టించామన్నారు మంత్రి సీతక్క. 2.5 ఏళ్లలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రజాపాలన పేరుతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామన్నారు మంత్రి. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం జరిగిన భూమి పూజలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, పార్టీ నేతలు. ఈ రోజు వరకు ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఫస్ట్ పేదలకు ఇల్లులు ఇవ్వాలని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలకు నీడ, పేదలకు కాళ్ళ కింద ఉండే జాగా, పేదలకు ఉపాధి. కాబట్టి ఈరోజు కోట్లాది మంది పేదలకు ఈ దేశంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం జరిగింది.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్లో మొత్తం 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించేందుకు నిరుటి కంటే ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచిందన్నారు మంత్రి ఉత్తమ్.